తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 5 మంత్రులు కడపకు వచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడుకు సంబంధించి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఏపీఎల్ఏ హామీల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్లు పార్టీ నేతలతో కలిసి మహానాడు జరిగే మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మహానాడు ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కడప జిల్లాకు సంబంధించి మహానాడుని నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకునేటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి, మహానాడు చేద్దామా చేయొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో మరి యుద్ధం ఆగిపోయినటువంటి వాతావరణంలో మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక తక్కువ సమయంలోనే కని విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ కమిటీలు సంబంధించి ముఖ్యంగా 13 కమిటీలు ఉన్నాయి. ఈ 13 కమిటీలకు సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుకుని వారిచ్చినటువంటి సూచనలు, సలహాలు అన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక ఆలోచనకు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడపలో చేయాలంటే చాలామంది నాయకులకు కొన్ని డౌట్లు ఉండేవి. ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా, మంచి ప్రాంగణం దొరుకుతుందా, ఎండ్లకు తట్టుకోగలుగుతారా మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలని అనేక డౌట్లు ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ ఒక సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో మాకు కావాల్సినటువంటి అకామిడేషన్ కావచ్చు, కావాల్సినటువంటి ప్రాంగణం కావచ్చు, ఇవి మాకు అద్భుతంగా సెట్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా దొరికామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణం కానీ చూస్తే అద్భుతంగా 145 ఎకరాలు ప్రాంగణం. ఎప్పుడు ఇంత పెద్ద ప్రాంగణంలో చేసినట్టుగా మాకు గుర్తులేదు. ఇక్కడ చూస్తే అద్భుతంగా ఒక ప్రాంగణం సెట్ అవ్వడం, ఇందులో ఘనంగా చేసుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది, ప్రతినిధుల సభ అంటాం. ఈ సభలో సుమారు 23 వేల మందికి మేము ఆహ్వానం పంపించాం, మా నాయకులకి, కార్యకర్తలకి. అలాగే ఈ 2 రోజులు కూడా 23 వేల మంది ఆహ్వానితులు ప్రతినిధుల సభలో పాల్గొంటారు. 3వ రోజు సుమారు 5 లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం ఇదే ప్రాంగణంలో. ఈ మొదటి 2 రోజులు ఏదైతే ప్రతినిధుల మీటింగ్ ఉందో, ఈ ప్రతినిధి మీటింగ్లో పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ మీద చర్చించుకోవడం జరుగుతుంది. రాయలసీమకి రాయలసీమ సెంట్రిక్గా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమాల పైన చర్చించుకోవడం జరుగుతుంది. మై టీడీపీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యాప్ యువ నాయకులు లోకేష్ గారు డెవలప్ చేశారు. ఆ యాప్ని పైన కూడా అందరికీ ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. క్యాడర్ని ఏ విధంగా మనం జాగృతం చేయాలి, ఈ గవర్నెన్స్ మీద కావచ్చు, విజన్ డాక్యుమెంట్ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మీద కావచ్చు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాలపైన కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలకి, నాయకులకి కూడా క్యాడర్ మీటింగ్లో
చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ, ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ. ఈరోజు మీరు తెలంగాణలో చూసినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం పార్టీ యొక్క మూలాలు ఉంటాయి. మీరు గమనించండి నాయకుల్లో. కానీ అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కమిటీలు, ఈ లిస్టు, ఈ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ ద్వారా ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఇది దిగ్విజయంగా మీరు మీ సహకారంతో ముందుకు వెళ్లే విధంగా మీ సహకారం అందించండి అని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున